నమస్తే, నేను మీ జాడ లక్ష్మణ్. ఈ వీడియో మందకృష్ణ అన్న గారికి అంకితం. ఎందుకోసమంటే ఉద్యమకారుడు, అదేవిధంగా కాకుండా మాదిగ సమాజం కోసం పోరాడిన వ్యక్తి, వయసులో చాలా పెద్దవాళ్ళు. నేను ఆయనను గౌరవిస్తాను. కానీ మొన్నటి వరకు ఏదైతే రిజర్వేషన్ల కోసం పోరాడే వరకు ఒక తీరంగా మాట్లాడడం, రిజర్వేషన్ సాధించిన తర్వాత ఏదో వేరేగా మాట్లాడడం. ఆలోచించండి మీరు. అంటే నేనే తోపు అనుకుంటారు కదా. ఎందుకు అంటున్నా అంటే, నాకంటే చాలా పెద్దవాళ్ళు. ఆయన అలా మాట్లాడడం నాకు కరెక్ట్ కాదు. బట్ ఏమంటారంటే, ఫస్ట్ మాల జాతి అది చేస్తుందా, వాళ్ళు పోరాటం చేస్తారా, వాళ్ళు ఊర్లో నుంచి పుడతారా, వాళ్ళు ఇక్కడి నుంచి అంటే, మొన్నటి వరకు ఇదే మాల జాతి అయిన పుట్టిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రిజర్వేషన్ వల్లనే కదా నువ్వు బయటకు వచ్చినావు. నిన్ను ఎవరు దేక్తుండే ఫస్ట్ చెప్పండి. నిన్ను కానీ నన్ను కానీ చాలా సమాజానికి, మాదిగ జాతికి తొక్కడానికి చూసిండైతే ఈ ప్రభుత్వం భారతదేశంలో. అలాంటి ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి ఈరోజు నీకు ఒక ఉద్యమాలు చేసుకోవడానికి కూడా హక్కు ఇచ్చింది కూడా ఈ రాజ్యాంగమే కదా. మరి ఈరోజు తన గురించి కూడా మాట్లాడుతున్నావు. మీరనేవాడు నేను నువ్వు అంటున్నంటే మీ స్థాయి ఎంత దిగపోయింది. మందకృష్ణ మాదిగన్న గారు, మీరంటే చాలా అభిమానం. అసలు ఏం మాట్లాడుతాము? వాళ్ళు చేస్తారా? వాళ్ళు మాలోళ్ళు చేస్తారా? వాళ్ళు ఉద్యమాలు చేస్తారా? వాళ్ళు ఇది చేస్తారా? అంటే రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాము. ఇది కరెక్ట్ కాదు. రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాం. చాలా వయసులో పెద్దవాళ్ళు. మరొకసారి చెప్తున్నా, ఇలా మాట్లాడడం వల్ల అయితే మనకు చిచ్చు పెట్టుకున్నట్టు అవుతుంది. వాళ్ళు పెడుతున్నారు కూడా, అసలు మీకు తెలియలేదు అనుకుంటా. నాకు తెలిసి అయితే వాళ్ళు ఆల్రెడీ పెట్టారు చిచ్చు, ఎప్పుడో పెట్టారు. పక్కకు వీళ్ళు మాదిగ వాళ్ళు ఇద్దరు గొడవ పడాలి, మేము దూరం నుంచి ఫోకస్ చూస్తూ ఉండాలి అని చెప్తున్నారు. ఈ తెలివి మీకు లేదా కొంచెమన్నా? ఇంతకుముందు ఈ మాదిగ రెండు సమాజం కలిస్తే ప్రతి ఒక్క నాయకుడు భయపడేవాడు. కానీ ఇప్పుడు మనకు రెండు వర్గాలు చేస్తున్నారు. మీరు అంటున్నారు రిజర్వేషన్లు వచ్చినాయి, మాకు రిజర్వేషన్లు వచ్చాయి. ఓకే, సరే, మేము ఇప్పుడు కూడా అంటాం, మీరు రిజర్వేషన్ కోసం పోరాడుతున్నారు కదా, మీరు రిజర్వేషన్ కోసం పోరాడండి, మాకు సంబంధం లేదు. అది ఎప్పుడైనా మీరు ఒకసారి గుర్తుంచుకోండి. మందకృష్ణ అన్న గారు దాదాపు ఒక 50,000 మంది కార్యకర్తలతో మీరు సమావేశం పెట్టారు. మోడీ ప్రోగ్రాం ఆయనను పిలిపించారు. ఎవడైనా మిమ్మల్ని ఈ మాల సమాజానికి ఎవరైనా చెందిన ఒక లీడర్ కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, ఒక కార్యకర్త కావచ్చు, ఎవరైనా ఏమైనా అన్నాడా మిమ్మల్ని? అనలేదు. చెప్పండి, అన్నారా? ఏదైతే మీరు చేస్తున్నారో, ఏదైతే మీ మాదిగ సమాజం కోసం చేస్తున్నారు, సరే, వాళ్ళ కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం చేస్తున్నారు కదా, చేసుకోండి, సైలెంట్ ఉన్నాం. కానీ ఈరోజు ఏమంటున్నారు మీరు ప్రెస్ మీట్ పెట్టి? అసలు ఏమంటున్నారు? ఆ మాలల్లో ఊర్లో వాళ్ళు ధర్నాలు చేస్తారా, వాళ్ళు ఇది చేస్తారంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏమనాలి? రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే మాత్రం చాలా జాగ్రత్త. ఒకటే చెప్తున్నాం, అక్కడి వరకు మేము ఓపిక పట్టినాం. ఓకే, అప్పుడు కూడా ఓపిక పట్టినాం. రెండో ఒక సారాంశం ఏమొచ్చిందంటే, అంబేద్కర్ గారు మహార్ ద్వారానే మీటింగ్ పెట్టారు, దీని ద్వారా మీటింగ్ పెట్టారు, వేరే వాళ్ళకు పిలవలేదు. సరే, మీరు చెప్తున్నారు కదా, అంటే అంబేద్కర్ని కూడా టార్గెట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆయన రిజర్వేషన్ తీసుకొని, ఆయన ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం ధర్నాలు, ఉద్యమాలు చేసుకుంటా, ఆయన ఇచ్చిన రిజర్వేషన్లు తీసుకుంటా, ఈరోజు మంచిగా కార్లలో అటు ఇటు తిరుగుతున్నారు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంపై ఆయననే ఇప్పుడు తరిమేసి ఆయన గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. హిందూ మతం నుంచి బౌద్ధ మతం స్వీకరించడు, హిందూ మతం ఏదో తూతు మతంగా హిందూ మతం నుంచి బౌద్ధ మతం స్వీకరించడు అని చెప్తున్నాడు. ఆయన ఏ మతం? హిందూ మతం. ఎందుకంటే గుర్తు తెచ్చుకోండి, అప్పుడు మన వాళ్ళు ఏం తినేవాళ్ళు అందరికీ తెలిసిన విషయమే. అందరు తింటే ఆ దగ్గర రానియకుండా కులానికి. అందుకే మనకు ఊకే అనలేదు మాదిగోళ్ళని. ఇది 100% గుర్తుంచుకోవాలి. నాకంటే చాలా పెద్దవాళ్ళు, మన వాళ్ళు ఏది తింటుండే ఆ మాంసాహారానికి దూరంగా ఉండాలని బాబాసాహెబ్ ఒకటి ఏదైతే బుద్ధిని ఏదైతే మతం తీసుకుంటే కనీసం అందులో శాంతి దొరుకుతుంది, అది ఆ మతం తీసుకున్నాడు తప్ప ఏదో స్వార్థం తనలో ఉంటే ఈ మాల సమాజానికే ఫస్ట్ రిజర్వేషన్ ఇస్తుండే. 100% చెప్తున్నా. ఇది ఆయన అలా పెట్టుకోలే, ఎప్పుడు కూడా పెట్టుకోలే. కానీ ఆయనని కూడా ఇప్పుడు మాల సమాజానికి టార్గెట్ ఒకటి. రెండవది, అంబేద్కర్ బాబాసాహెబ్ గురించి కూడా మాట్లాడుతున్నట్టు ఎంత పెద్ద తురుముతో పైన అందరికీ తెలుసు.
మందకృష్ణ మాదిగ అన్న గారు, ఇంకా గారే అంటున్నా, ఇంతటితో ఆపండి. మీ ఉద్యమాలు మీరు చేసుకుంటే మాకు సంబంధం లేదు. మీరు ఏం చేస్తావో సంబంధం లేదు. అసలు మీరు అనడానికి అసలు నీ వాల్యూవే లేదు. ఫస్ట్ క్లారిటీగా చెప్తా. నువ్వు ఎవరో మాకు సంబంధం కూడా లేదు. అన్నా అని మొన్నటి వరకు అన్నా, మందకృష్ణ మాదిగ అన్నయ్య నువ్వు అన్నా అని అన్నాం. ఈరోజు నేను సమాజానికి అనట్లేదు, కేవలం మందకృష్ణనే అంటున్నాను. ఎందుకోసం అంటే తను మాట్లాడిన మాటలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. ఏదైతే తను మాట్లాడిన మాటలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి, ఈ మాల సమాజానికి రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదు. మందకృష్ణ అన్న, నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడనే ఉండు. పెద్ద తురుముతో కాలేవు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం వల్లనే ఈరోజు నువ్వు ఉద్యమాలు చేస్తున్నావు. రెండోది బాబాసాహెబ్ వల్ల రాజ్యాంగం వల్లనే నువ్వు ఈరోజు పొజిషన్లో ఉన్నావు. ఈ క్లారిటీగా నువ్వు తెలుసుకో. నిన్ను లేకపోతే ఆయన రాజ్యాంగం మన జాతి నుంచి మన ఆయన బిడ్డ పుట్టకపోతే నిన్ను ఎవరు దిక్తుండబ్బా చెప్పు. నిన్ను ఎవరి దగ్గర రానికుండా చెప్పు. ఎవరు దిక్తుండే ఫస్ట్ నిన్ను గన్ను మనల్ని ఎవరు దిక్తుండో చెప్పు. ఈరోజు ఒక పొజిషన్లో కలెక్టర్లు, ఐపీఎస్లు, పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారంటే ఎవరి వల్ల ఉన్నారు చెప్పండి. ఎవరు అసలు స్కూల్లోనే రానియకుండా పాఠశాల ఆ కష్టపడ్డాడు ఆయన. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కష్టపడ్డాడు. తన గురించే మాట్లాడే హోదాలో వెళ్ళిపోయినావు అంటే నువ్వేం తురుముతోక చెప్పు. ఈరోజు రిజర్వేషన్ కోసం రాజ్యాంగం బద్దంగా పోరాడు. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని. పోరాడతావా, సమాజానికి తీసుకొస్తావా, అది ఎవరు లైక్. బట్ వేరే వాళ్ళకు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నావు, చాలా పెద్ద తప్పు ఇది. మారజాతి వాళ్ళు ధర్నాలు చేస్తారంటే పెద్ద నువ్వే చేస్తావా? మరి ఎవరు లేరా? నువ్వే చేస్తావా? అదే మహాజాతిలో బిడ్డ రాసిన రాజ్యాంగం వల్లనే ఇది రిజర్వేషన్ వల్ల నువ్వు పైకి వచ్చినావు. నిన్ను ఎవరు దిగుతుండే ఫస్ట్? దగ్గర రానిస్తున్నా, దగ్గర రానిస్తున్నాను నేను. ఊరు బయట ఉండేవాళ్ళు నువ్వు, నేను, మన అందరం. ఇప్పుడు ఏమని చెప్పు? అందరితో సమానంగా ఉన్నామంటే ఒకసారి అర్థం చేసుకో. రిజర్వేషన్ల కోసం పోరాడు, వద్దని చెప్పం. కానీ మరీ టార్గెట్ చేసి మాలోళ్ళు అని ఇట్లా అంటే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. మళ్ళీ దాని పరిణామం ఎలా ఉంటుందో మా మాల కమిటీ కూడా చాలామంది కమిటీ వేసుకుంటున్నారు, చాలామంది ఇది ఉన్నారు. వాళ్ళందరూ మేము ఇప్పుడు కూడా గౌరవిస్తున్నారంటే, ఇప్పుడు కూడా సైలెంట్ ఉన్నారంటే దానికి ఒక రాజ్యాంగం, బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం వల్లనే దానికి గుణపాఠం తీర్పిస్తామని సైలెంట్గా ఉన్నాం. గుర్తు తెచ్చుకోలేదు. ఉద్యమాలు చేసిన తర్వాత నువ్వు పెద్ద మహాత్ముడు అయిపోలేవు. క్లారిటీగా చెప్తున్నా. సరే, ఉద్యమాలు చేస్తే దేవుడు అయిపోయాను, క్లారిటీగా చెప్తాను. మొన్నటి వరకు అరే నిజంగా తన ఏదైతే సమాజం కోసం చేస్తున్నాడో, తన పాపం ఏదైతే పుట్టిన మాదిగ సమాజం కోసం చేస్తున్నాడని గర్వపడ్డాం. కానీ నువ్వు ఇప్పుడే వాళ్ళు పుడతారంటే మాదిగలకు డివైడ్ చేసేసినావు ఆల్రెడీ. నువ్వు క్లారిటీ తెంపేసినావు. వాళ్ళు చేస్తారా? వాళ్ళు ధర్నాలు చేస్తారా? వాళ్ళు ఎవరు చేస్తారు? మాట్లాడే విధానం రెచ్చగొట్టే విధానంగా ఉన్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి కూడా మాట్లాడుతున్నావు అంటే, అలాంటి మహానుభావుడి గురించి కూడా మాట్లాడుతున్నావు అంటే నిన్నేమనాలి చెప్పు? ఇప్పుడు నిన్నేమనాలి? అంటే నీ బలుపు ఎవరు? నరేంద్ర మోడీ అంటావా? అదే కదా, ఆయన బలం వచ్చింది, నన్ను ఏం టెన్షన్ లేదు. ఏమన్నా అంటే సెంట్రల్ నుంచి సపోర్ట్ ఉంది, మంచి సెంటర్ పార్టీ నాదే, ఆయన చెప్పినట్టు నేను వింటున్నాడు. ఆల్రెడీ వాళ్ళకి సపోర్ట్ వేసిండు, మీరు ఓట్లు వేసిండ్రు. మీరు ఎవరికైనా వేసుకోండి అబ్బా, మాకు సంబంధం లేదు. మీరు ఎవరికైనా వేసుకోండి, మాకు సంబంధం లేదు. కానీ ఒక్క విషయం గుర్తు తెచ్చుకో మందకృష్ణ అన్న, ఈ సమాజానికి, ఈ మనకి మాలామాదిగా సమాజానికి చిచ్చు పెట్టడానికే ఈ నరేంద్ర మోడీ చేసిన పెద్ద ఇది ఐటమ్. క్లారిటీగా చెప్తున్నా, ఈ మాలామాదిగల ఓట్లు చీల్చిపెట్టుకోవడానికే అలా పెడుతున్నారు. మీ రిజర్వేషన్ మళ్ళీ ఇది మీరు విరగొట్టి తర్వాత లాస్ట్కి ఏది లేకుండా మమ్మల్ని భజన మళ్ళీ పురాతనంలో మళ్ళీ తరిమేకుంటే ఇది క్లారిటీగా చెప్తున్నా. మీకు అర్థమవుతలేదు? ఒకసారి ఏమని చెప్పండి. ఒకసారి మిమ్మల్ని దగ్గర తీసుకున్నారు కదా, ఇప్పుడు కులాలు లేవని చెప్తున్నారు కదా. ఎగ్జాంపుల్, వాళ్ళ బిడ్డను కూతుర్ని ఏమని చెప్పండి. ఎవరైనా ఇస్తారా చెప్పండి, అడగండి ఒకసారి. అసలు ఏం మాట్లాడుతున్నావు? అసలు మొన్నటి వరకు ఒక మంచి ఉద్యమకారుడు, మంచి ఒక పేరున్న వ్యక్తి, గొప్ప మేధావి అనుకునే వాళ్ళు, అసలు నీ భాగవతం ఇప్పుడు బయటపడుతుంది. కానీ ఇది కరెక్ట్ కాదు. దీనికి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కావచ్చు, మొత్తం టోటల్ యావత్ భారతదేశంలో ఉన్న మాలలు మొత్తం తిరగబడుతున్నారు ఈరోజు. చాలా పెద్ద దారుణం. ఏదైతే మీరు మాట్లాడిందో వెంటనే క్షమాపణ చెప్పాలి. నీ ఉద్యమాలు నువ్వు చేసుకో, మాకు సంబంధం లేదు. నీ రిజర్వేషన్ కోసం నువ్వు పోరాడు, మాకు సంబంధం లేదు. కానీ బాబాసాహెబ్ గురించి మాట్లాడితే మాత్రం చాలా దారుణంగా పరిణామం ఉంటుంది. మందకృష్ణ మాదిగ అన్న గారు, నీకు సవాల్ విసురుతున్నా. ఇది నీకే, కేవలం మందకృష్ణ అన్న గారికి ఇది సవాల్. నువ్వు అన్నావు మాదిగ సమాజం మమ్మల్ని ఎప్పుడు అనలేదు.
నువ్వన్నావు కాబట్టి నిన్ను పెడుతున్నాం. నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడనే ఉండు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. ఏదో బిల్డప్లు వేసుకుంటా, శాల్వాలు వేసుకుంటా ఇట్లా మాట్లాడు. ఇది కాదు, క్లారిటీగా చెప్తున్నా. నీ హద్దు దాటుతున్నావు. నువ్వు హద్దు దాటుతున్నావు అని చెప్తున్నా. నువ్వు హద్దు దాటి మాట్లాడుతున్నావు. నువ్వు ఎక్కడ వరకు మాట్లాడలో అక్కడ వరకు మాట్లాడు. మాకు సంబంధం లేదు. రిజర్వేషన్ కోసం పోరాడుతున్నావు కదా, పోరాడు. కోర్టు చూసుకుంటుంది. కోర్టు ఉంది కదా, తన పని తను చేసుకుంటూ పోతుంది. మళ్ళీ వీళ్ళు కూడా వేస్తారు, మీరు కూడా ఏదైనా చేసుకోండి, మాకు సంబంధం లేదు. మాలా జాతి వాళ్ళు చేశారు. మాలా జాతి వారు ఉద్యమాలు చేస్తారా? వాళ్ళు చేస్తారా? అంబేద్కర్ ఇట్లా చేస్తారా? అంబేద్కర్ అట్లా అంటే అంబేద్కర్ స్థాయికి కూడా విమర్శించే స్థాయి నీదా? ఆయన చెప్పు కాలి గోటికి కూడా సరిపోవు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? ఆయన ఇచ్చిన భిక్ష వల్లే కదా ఇప్పుడు నీళ్ళు బతుకుతున్నది కుటుంబం. నువ్వేం పని చేస్తావు చెప్పండి? నీకేం జాబ్ ఉందా? లేదు. మరి ఎలా బతుకుతున్నావు నువ్వు చెప్పు? ఇవి ఏదో చిన్న చిన్న ఉద్యమాలు చేసుకుంటా వచ్చిన ఫండ్స్ మొత్తం ఇవే చేసుకుంటా కదా, ఎలా బతుకుతున్నావు అని అది కూడా నేను చెప్పను. బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ వల్లనే ఉద్యమాలు చేస్తున్నావు. అది మాత్రం క్లారిటీగా అర్థం చేసుకో. మందకృష్ణ మాదిగన్న చాలా పెద్ద సీనియర్, మాకంటే పెద్దవాళ్ళు. ఇది ఇలా మాట్లాడుతున్నావు ఎందుకని అంటే నీ టంగ్ స్లీప్ వల్లనే ఈరోజు ప్రశ్నిస్తున్నావు. నువ్వు నరేంద్ర మోడీ 50,000 మంది 1,00,000 మందితో ప్రోగ్రామ్ పెట్టినా మేము అడ్డు రాలే. ఎందుకోసం అంటే దాని గురించి మాట కూడా మాట్లాడలే. పాపం తన జాతి కోసం ఏదో చేస్తున్నాడు, చేసుకొని మాకు సంబంధం లేకుండా. క్లారిటీగా చెప్తున్నా. కానీ ఈరోజు పర్సనల్గా నువ్వు మాలా అని పేరు తీసావు కదా, అప్పుడు మమ్మల్ని కోపం వస్తుంది. ఫస్ట్ నేను చెప్తున్నా, మాకంటే ముందు సరే మమ్మల్ని ఏం తిట్టినా, మా కులానికి ఏమైనా తిట్టినా మేము పడతాం. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు తీస్తే మాత్రం చెప్తున్నా, మందకృష్ణ మాదిగన్న గారు, బాబాసాహెబ్ పేరు తీస్తే మాత్రం ఈ విషయాలపై నువ్వు మాత్రం విమర్శిస్తే, ఇది మా మనోభావాలు దెబ్బతింటే దాని పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకు హద్దులో ఉండవు. క్లారిటీగా చెప్తున్నా, నువ్వు హద్దు దాడుతున్నావు, చాలా హద్దు దాడుతున్నావు. బిందాస్గా చెప్తున్నా. ఈ చూస్తున్న యువకులు కావచ్చు, చాలా మంది ఇక్కడ ఉన్నారు మేధావులు, మీరు క్వశ్చన్ చేయండి, ఆయనను అడగండి ఫస్ట్. అది ఏం మాట్లాడుతున్నాడు? ఏదో రిజర్వేషన్ తీసుకొస్తే నేను నెక్స్ట్ ఒక పిఎం అయిపోయినా సీఎం అయినా లెక్క మాట్లాడుతున్నాడు. అసలు ఏం మాట్లాడుతున్నా తనకు తెలివి ఉందా కొంచెమన్నా? ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడుతున్నాను. ఇది చాలా పెద్ద దారుణం, చాలా పెద్ద తప్పు. ఇది చాలా పెద్ద తప్పు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, మీ రిజర్వేషన్ మీరు పోరాటం చేయండి. ఎందుకోసం అంటే రాజ్యాంగం కల్పించేది హక్కు. బాబాసాహెబ్ అట్లా అన్నప్పుడు మా జాతి మా మాల వాళ్ళకు సపరేట్ రిజర్వేషన్ పెట్టి రాజ్యాంగంలో పెడుతుండే. ఎప్పుడు అలా లేదు. వీళ్ళ పోరాటం చేసుకోండి, ఇచ్చేయండి. ఆల్రెడీ పెట్టింది కదా దాంట్లో. మాల జాతి అంటే మీరు సపరేట్ మాల వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తారు, వాళ్ళు ధర్నాలు చేస్తారంటే మాల మాదిగా మన దాంట్లో మనమే చిచ్చు పెట్టుకుంటున్నాం ఇప్పుడు. దీనికి అసలైన కారణం మోడీ. నీకు ఇది తెలియట్లేదు మ్యాటర్. మన ఓట్లు చీలడానికి ఇది పెద్ద నాటకం ఎలక్షన్లో. నీకేదో పదవి ఇస్తానారేమో అనుకొని క్లారిటీగా చెప్తున్నా. ఇంకో క్లారిటీగా చెప్తున్నా, మిత్రులారా, చూసే వ్యూవర్స్, మందకృష్ణ మాదిగ కేసుతోనే ఈ రిజర్వేషన్ జరగాలి 100% చెప్తున్నా. చాలా ఎవరికైనా అడగండి, పంజాబ్లో ఉన్న కేసుతో తను వేసిన ఒక కేసుతో జరిగింది. కానీ రిజర్వేషన్ ఈయన వల్ల అసలు జరగదు. ఈయన కేసు ఇంకా రెస్పాండ్ కూడా రాలే. ఈయన వేసిన కేసు ఉంది కోర్టులో, సుప్రీంకోర్టులో, కానీ రెస్పాండ్ కూడా రాలే. పంజాబ్ వేసిన ఒక వ్యక్తి, తన పేరు నాకు గుర్తు రావట్లేదు, కానీ ఆయన వేసిన కేసు గెలిచింది. అది ఈయననే మందకృష్ణ మాదిగన్నని తీసుకొచ్చిండు. మందకృష్ణ అంటే ఈయన ఉద్యమం చేసిండు, గౌరవిస్తారు. ఎవరైనా అంటే ఆ సమాజం కోసం నిలబడ్డారు కాబట్టి, ఎవరైనా చారవాళ్ళు కండువాళ్ళు కప్తారు, గెలిచారు కాబట్టి. ఆయన ఉద్యమాలు చేశారు కదా, అందుకే మేము గౌరవిస్తున్నాం ఇప్పుడు కూడా. కానీ నువ్వు ఒక వర్గం పైన పడి, ఒక కులం పైన పడి మాట్లాడితే మాత్రం సహించేది లేదు. మళ్ళీ పైగా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడితే మాత్రం చాలా దారుణంగా ఉంటాయి. మళ్ళీ అర్థమైందా? నీ హద్దులో నువ్వు ఉండు అని చెప్తున్నా. ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడలేకుండా. మా పెద్ద బాబాసాహెబ్ కంటే పెద్ద మాకు ఎవరు లేరు. తను మాత్రం తన గురించి ఒక మాట మాట్లాడినా కూడా ఇలా మాట్లాడిండు. ఏం మాట్లాడుతున్నావు అసలు? తన మార్వాళ్ళకి మీటింగ్ పెట్టుకున్నాడు. అంటే తన మార్వాళ్ళకి కోసం రిజర్వేషన్ ఇస్తున్నా. మరి ఒక ఉద్యోగం ఉందంటే మాదిగా మాల ఉద్యోగం ఉంటే ఫస్ట్ మాదిగా వాళ్ళకి ఇస్తారు ఉద్యోగం. అది గుర్తు చేసుకో ఫస్ట్. అనుభవమైన వ్యక్తి నువ్వు, ఏం చెప్పాలి నేను చెప్పు. వయసులో పెద్దోడు, ఏం అనలేను కూడా నేను. సరే, ఇది మిత్రులారా, దయచేసి ఈ వీడియో ఎవరైనా ఎవరికైనా కించపరిచేటట్టు విధంగా ఉంటే కూడా క్షమించండి. దయచేసి మరొకసారి చెప్తున్నా, ఇది చాలా పెద్ద అన్యాయం జరుగుతుంది. ఇలా ఇంత మాట్లాడడం ఏదైతే మందకృష్ణ మాదిగా మాట్లాడిందో మాకు చాలా బాధాకరమైన విషయం ఇది. దీనికి ఆయన క్షమాపణ చెప్పే వరకే మేము సహించదు లేదు. ఓకే, జై హింద్, జై భీమ్,
జై తెలంగాణ. నేను మీ జాడే లక్ష్మణ్.